అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. మే 17వ తేదీ శనివారం తులారాశి వారు గుండె జల్లుమనే వార్తను వినబోతున్నారు. మరి ఇంతకీ మే 17వ తేదీన మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది? శనివారం తులారాశి వారు గుండె జల్లుమనే వార్తను ఏ విధంగా వింటారు? అసలు ఇంతకీ ఆ వార్త ఏంటి? ఆ తర్వాత మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? ఇలాంటి మార్పులు రాబోతున్నాయి? గ్రహ సంచారం ఏ విధంగా ఉంది? ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయా? అనుకూల ఫలితాలు రాబోతున్నాయా? తులారాశి వారు ఎటువంటి ప్రతికూల విషయాలను పొందబోతున్నారు? ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. మనము ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోను స్టార్ట్ చేద్దాం. తులారాశి వారికి ప్రస్తుత సమయం అనేది ఎన్నో సంతోషాలను తీసుకురాబోతుంది. మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తి కాబోతుంది. అన్ని రంగాల్లో విజయాలను సాధిస్తారు. తులారాశి వారు ఆర్థికపరమైన స్థితిలో ఏర్పడుతుంది. మీలో కొంతమందికి మాత్రం కష్టాలు తప్పవండి. అందరికీ కాదు, కొంతమందికి మాత్రం. ఎవరైతే కాస్త బద్ధకంగా లేజీగా ఉంటారో వారి పట్ల ఎటువంటి నిర్లక్ష్యం అంటే ఎప్పుడు కూడా మీరు ఈ పని చేయాలని తొందరలో లేకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఏ పనులైతే మీరు డబ్బు సంపాదించాలని అనుకుంటారండి. కాకపోతే మీకున్న బద్ధకం కారణంగా ఏ పని చేయకుండా కాలక్షేపం చేస్తుంటారు. అటువంటి వ్యక్తులు మాత్రం రాబోయే రోజులలో దరిద్రాన్ని మూసుకోబోతున్నారండి. అవునండి, నిజంగా చెప్తున్నారు జ్యోతిష పండితులు. ఏమిటి అంటే ఈ విషయంలో అంచనా వేస్తున్న విషయం ఏమిటంటే, ఎవరైతే పనుల పట్ల ఎక్కువగా అయితే అంటే ఈ పని చేయాలి అని అనుకొని కూడా ఆ పని మధ్యలో ఆపేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారు మాత్రం రాబోయే రోజుల్లో మీరు ప్రతికూల ఫలితాలను చూడబోతున్నారు. కాబట్టి ఇప్పటికే జ్యోతిష పండితులు చెప్తున్నారు, దాని ప్రకారం సూచిస్తున్న దాని ప్రకారం అలర్ట్ అయ్యే ఇప్పటికైనా మీరు పని చేసుకున్నట్లయితే కనుక రాబోయే రోజులలో కనీసం మీరు తినడానికైనా డబ్బు అనేది దొరుకుతుందండి. ఇప్పుడు లేజీగా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో చాలా దరిద్రాన్ని అనుభవించబోతున్నారు. కాబట్టి ఆర్థికంగా ఎదగాలి అంటే మీలో కొంతమంది మాత్రం ఇప్పటి నుంచి కనీసం పని చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఈ యొక్క రాశి వారిలో 20% మాత్రమే కాస్త బద్ధకస్తులు ఉంటారండి. మిగిలిన 80% మీకు అయితే చాలా చాలా అంటే అద్భుతమైన వ్యక్తులండి. ఎందుకంటే చంద్రుడి యొక్క ప్రభావంతో పుట్టినటువంటి తులారాశిలో జన్మించిన వ్యక్తులు చంద్రుడి యొక్క ఆ యొక్క ప్రభావం మీ మీద ఉండడం వల్ల చాలా అంటే ఏదో ఒక మీ యొక్క జీవితం మొత్తంలో ఒక దశ అనేది ఉంటుందండి. ఆ దశ మీకు రాబోయే రోజుల్లో రాబోతుంది. అంటే ఆ తర్వాత నుంచి మీకు మీ జీవితంలో చాలా బ్రైట్నెస్ వస్తుంది. జీవితంలో కోరుకున్నది మీ సొంతం అవుతుంది. సంపద, శ్రేయస్సు ప్రతిదీ మీరు విద్య కోరుకున్న లేదా ఉద్యోగం, వృత్తి, వ్యాపారం ప్రతిదీ కూడానండి ప్రతి ఒక్క విషయంలో ఎదుగుదల ఉండబోతుంది. చంద్రుడి యొక్క ప్రభావం మీ మీద ఉండడం వల్ల చంద్రుడు ప్రతి ఒక్క దానికి సంపదకు, శ్రేయస్సుకు, శృంగారానికి ప్రతి ఒక్క దానికి మీకు నేర్చుకోవడానికి గాను అదేవిధంగా అనుభవించేందుకు గాను కారకుడిగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి చంద్రుడి యొక్క ప్రభావం మీలో ఉండడం వల్ల తులారాశి వారి చంద్రుడు కాబట్టి అధిపతి మీ యొక్క ప్రభావం ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మీకు ఎంతో అనుకూలమైన సమయం అని చెప్పబడుతుంది. ఈ సమయంలో మీరు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. అలాగే ఈ సమయంలో వాహనాలు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా ఉన్న గతంలో ఉన్న జబ్బులు తొలగిపోతాయి. ఎటువంటి రుణ సమస్య లేకుండా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటారు. కెరియర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఎన్ని ఉత్తమ ప్రయోజనాలు పొందుకుంటారు. కెరియర్ పరంగా ఎన్నో వంతు ఫలితాలను అందుకోవడం ద్వారా పనుల మీ సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మీ తెలివితేటల సమయస్ఫూర్తి ఉపయోగించి తక్కువ సమయంలో ఇచ్చినటువంటి పనిని చాలా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఎంతటి పెద్ద పనినైనా సరే ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇక ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదండి, మంచి శాలరీ, మంచి ప్యాకేజ్తో మీరు కోరుకున్న గౌరవం, మంచి పొజిషన్లో రావడానికి మీకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ఆర్థిక పరంగా ఎన్నో బెనిఫిట్స్ చేకూరుతాయి. ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మొత్తం మీద ఈ సమయం మీకు కెరియర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతుంది. ఇంకా విద్యార్థులకి ఈ సమయం అనేది ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ టైంలో మీరు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ఈ రాశి విద్యార్థులు అందరికీ కూడా ఈ సమయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇప్పటి వరకు చదువుపైన దృష్టి పెట్టండి అని చెప్పిన మీ పేరెంట్స్ మీ యొక్క ప్రతిభని గుర్తించి మీకు ఇష్టమైన రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. తద్వారా ఎంతో సంతోషంగా ఒక శ్రీ బాండింగ్ లాగా మీకు నచ్చే విధంగా
ఎంచుకొని మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని ఆ యొక్క రంగంలో రాణించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు మంచి టైం రానే వచ్చిందండి. ఈ సమయంలో రాసిన ఎగ్జామ్స్లో మీకు కోరుకున్న ర్యాంక్స్ సాధిస్తారు. అలాగే ఎవరైతే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి, స్థిరపడాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా సఫలీకృతం అవుతుంది. ఇకపోతే ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉండబోతుంది. గతంలో ఇబ్బంది పెట్టిన దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా, మానసిక శారీరక ఒత్తిడి అనేది లేకుండా చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే మీ యొక్క డైలీ రొటీన్ దినచర్యలో భాగంగా యోగా, వ్యాయామం, ధ్యానం చేయడం అనేది చేకూర్చిన మీరు గనక చేర్చుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యనైనా సరే ఈజీగా సులభంగా అధిరోహించగలుగుతారు. వీటి ద్వారా శారీరకంగా, మానసికంగా చాలా ఫిట్గా ఉంటారు. ఇక రాశి వారికి అంతేకాదండి, ఫిజికల్గా కూడా చాలా హెల్తీగా తయారవుతారు. ఇక వ్యాపారపరంగా సమయం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ యొక్క స్త్రీ రాక మీ జీవితానికి కొత్త మలుపు తిప్పనుంది. మీ యొక్క జీవితంలో రాబోయే శ్రేణులోకి మీలో ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా ఎన్నో సంతోషాలను చూడబోతున్నారు. ఇప్పటి వరకు కళ్ళలో కూడా ఊహించని కొత్త మార్పులను ఆ స్త్రీ మీ జీవితంలోకి తీసుకురాబోతుంది. అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతుందో చూసుకున్నట్లయితే, ఇప్పటి వరకు మీ వివాహం కానట్లయితే మీరు వివాహం చేసుకొని మీ జీవిత భాగస్వామి ఆ స్త్రీ అయి ఉండవచ్చు. ఆమె ద్వారా మీ లైఫ్లో ఎన్నో సంతోషాలు చూడగలుగుతున్నారు. లేదా ఇక తులారాశి వారు మీ కుటుంబంలోని మీ యొక్క బిడ్డ రూపంలో కానీ, మీరు పనిచేసే చోట కానీ కొన్ని ఆ స్త్రీ మీ లైఫ్లోకి రావచ్చు. ఆమె ద్వారా వ్యాపారపరంగా ఎన్నో బెనిఫిట్స్ని చూస్తారు. బిజినెస్లో మీరు పెట్టిన వ్యాపారంలో, మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో ఆ స్త్రీ కారణంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అలాగే భాగస్వాములు మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. వాటి ద్వారా మీరు ఏ విధంగానూ మోసపోకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా ప్రొటెక్ట్ చేస్తుంటారు. మీ జీవితంలో రాబోయే స్త్రీతో మీకు ఎటువంటి సంపాదన లేకపోయినా ఆవిడ ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే మాత్రం చేకూరుతాయి. మీకు ఎలా సాధ్యమని అనుమానం రావచ్చు. ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నింటి మీ చుట్టూ ఉండడం వల్ల మీ యొక్క జాతకంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. జ్యోతిష పండితులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీరు మీ కుటుంబ సభ్యులు కలిపి విహారయాత్రలు, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం, తిరగడం అవసరం. అలాగే ఈ యొక్క రాశి వారు రాబోయే రోజులలో కుటుంబ సభ్యుల ద్వారా వారు చెప్పిన విధంగా నడుచుకుంటారు. అదేవిధంగా మీరు చెప్పిన విధంగా వాళ్ళు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, మే 10వ తేదీ అంటే శనివారం రోజు తులారాశి వారికి గుండె జల్లం అనే వార్త వినబోతున్నారని. ఇంతకీ అదేంటంటే, మీలో ఎవరైతే వాహనాల ప్రతినిత్యం ప్రయాణం చేస్తున్న ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారో ఈ సమయంలో వాహన గణన పొంచి ఉందండి. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట వాహనాలు నడపకూడదు. ఒకవేళ రాత్రిపూట బయటకు వెళ్ళాల్సి వచ్చినట్లయితే మీరు ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించడం మంచిది. ఎవరైనా డ్రైవింగ్ చేయడం కోసం తీసుకుపోవడం మంచిదండి. ఈ అద్భుత ప్రమాదం నుంచి బయటపడడం కోసం మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి తులారాశి వారు. కాబట్టి తులారాశి వారు మే 17వ తేదీ శనివారం గుండె జల్లం అనే వార్త ఏ విధంగా వింటారు, ఆ వార్త ఏంటి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం చూసి తెలుసుకున్నాం కదా. అలాగే తులారాశి వారు భాగస్వామి పట్ల మీ ప్రేమ ఆప్యాయతను కూడా విపరీతంగా బహిరంగంగా చూపించాలని నిర్ణయించుకోవచ్చు. మీ భాగస్వామి సాధించిన విజయాలు గౌరవించడానికి ఈ రోజున ఒక ఆశ అనేది రీతిలో వారికి ఏదైనా ప్లాన్ చేయవచ్చు. మీ ప్రణాళిక పనులలో ఈ రోజులో చిన్న అడ్డంకులు ఏర్పడవచ్చు. ఒక్కొక్కసారి మీ జీవిత భాగస్వామి మీ యొక్క ప్రణాళికలను కాస్త అపార్థము చేసుకోవచ్చు. ఈ రోజున మీ మైండ్ అంతా కూడాను మీ జీవిత భాగస్వామి చుట్టే తిరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి మీ ఆనందం మరియు అతను ఆమె పట్ల కూడా నిబద్ధత గురించి ఎటువంటి సందేహం లేకుండా ఉంటారు. కానీ మీ మనసులో మాటలు చెప్పడంలో ఆలస్యం చేయవద్దు. మీ రాశి జాతకుడు మనసులో ఎంత ప్రేమ ఉన్నా బయటకు వీరు పొందుపరుచుకోవడానికి కాస్త కష్టపడతారు. అలాగే ఈ రోజున ఎదుటివారి యొక్క జీవితాల్లో మార్పు తీసుకురావాలనే కోరిక మిమ్మల్ని బలంగా ముందుకు నడిపిస్తుంది. మీరు చాలా సమయం మరియు నిబంధనలు తీసుకునే కొన్ని తాతృత్వ స్పృహణలోనే పాల్గొనే సహాయం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే చాలా తక్కువగా సంపాదించవచ్చు. ఈ రోజున ధనం విషయంలో కాస్త ఇబ్బంది కనిపిస్తుంది. సాధారణ ఉద్యోగానికి తిరిగి వెళ్ళి చాలా సంపాదించాలని కలిగిన నిర్ణయాలు అయితే తీసుకోవచ్చు. ఈ రాశి జాతకులకు ఉద్యోగాల కంటే వ్యాపారాల మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది.
కానీ వెనక సపోర్ట్ లేకపోవడం వల్ల, లేకపోతే కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడము ఎందుకు మూల కారణం కావచ్చు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.